మనం చక్కగా ఉంటే మన వలన 100 మంది చక్కగా ఉంటారు సమాజంలో. అది ఎంత మంచి జీవితం, అది ఎంతో గొప్ప జీవితం. నువ్వే 100 మందికి ఇన్స్పిరేషన్ అంటే, నువ్వే 100 మందికి హీరో అంటే, నువ్వే 100 మందికి రోల్ మోడల్ అంటే, నువ్వే 100 మందికి ఆదర్శం అంటే, మాదిరికరంగా నువ్వు ఉన్నావంటే అది ఎంత దీవనకరమైనది, అది ఎంత ఆశీర్వాదకరమైనది, అది ఎంత గొప్ప లైఫ్. నో, ఈ ప్రపంచానికి రోల్ మోడల్ ఎవరు చెప్పండి? యావత్తు ప్రపంచానికి రోల్ మోడల్ ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభులు వారు. అందరూ ఆయనని కాపీ చేసుకున్న వాళ్ళే. ఏంటది? అందరూ కూడా ఆయన దగ్గర నుండి కాపీ, క్యారెక్టర్. అర్థమవుతుందా? ఈ సమాజంలో ఒక క్రైస్తవుడుగా లేదా ఒక క్రైస్తవురాలుగా మన జీవితం అనేకులు మాదిరికరంగా ఉంటే, రోల్ మోడల్గా ఉంటే, ఈ మాదిరికరమైన మన ప్రవర్తన, మన భక్తి జీవితం, మన వైఖరి, మన తీరు అనేక మందిని రక్షిస్తుంది. మనం అనేకులకు రోల్ మోడల్గా ఉంటే అది ఊరకే పోదు, అనేకులను రక్షిస్తుంది. దేవుడు కూడా అలా ఉండమని కూడా దేవుడు కోరాడు. మనం చూసే ప్రయత్నం చేద్దాం. 2 వాక్యాలు చెప్పుకొని ముగించుకోకునే ప్రయత్నం చేద్దాం. పౌలు గారు తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మాదిరిగా ఉంటే ఊరకే పోదు. ముందు చదవదాం. చదువుటి యందు కూడా, బైబిల్ చదువుటి యందు కూడాను, నేను వచ్చే వరకు చదువుటి యందును, హెచ్చరించటి యందును, బోధించటి యందును జాగ్రత్తగా ఉండుము అని చెబుతూ, ఇలాంటి లక్షణాలతో ఒక నిజమైన క్రైస్తవుడికి ఉండవలసిన, ఒక భక్తిపరుడికి ఉండవలసిన ఇలాంటి 7 లక్షణాలు ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే 7 లక్షణాలు చాలా ప్రాముఖ్యమైనవి. సంపూర్ణమైన భక్తి జీవితానికి కావలసిన సూత్రాలు అవి. ఇలాంటి సూత్రాలు, ఇలాంటి భక్తి జీవితంలో 15వ వచనం, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించము, వీటి యందే సాధకము చేయము. అంటే 100 మందికి మనం మాదిరికరంగా ఉండడానికి ప్రయత్నించాలి. 100 మందికి మనం మాదిరికరంగా ఉండడానికి, రోల్ మోడల్గా ఉండడానికి మనం అనుదినము రోజు మనము ప్రయత్నించాలి. మాట తీరులోను కావచ్చు, ప్రేమలోను కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు, పవిత్రతలోను కావచ్చు, భక్తి జీవితంలోను, చదువుటి యందు, సువార్త చెప్పుటి యందు, దేవుడి కార్యములు చేసేటందు మనము అనేకమైన క్రైస్తవ సహోదరులకు మాదిరికరంగా ఉండాలి. అలా ఉండడానికి మనం ప్రయత్నించాలి. మన ప్రవర్తన అలా అభివృద్ధి నొందే కొలది అనేకులకు తేటగా కనిపించాలి. గమనించండి, 100 మందిలో ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఉన్నాడంటే 100 మంది కళ్ళు అతని మీద పడతాయి. నీ జీవితం అలా ఉండాలి. మరి విశేషంగా దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. చూడండి, ఒకవేళ మనం మాదిరికరంగా ఉంటే ఏమవుతుందో, ఎలాంటి తత్ఫలితం ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. 10వ వచనం, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుందువు. చూడండి, మాదిరికరంగా ఉంటే, దైవికంగా బ్రతుకుతూ అనేకులకు మాదిరికరంగా ఉంటే నిన్ను నీవు రక్షించుకుంటావు, పక్కవారిని కూడా నువ్వు రక్షిస్తావు నీ మాదిరితో. పౌలు గారి యొక్క జీవితం, అదే పత్రిక, తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, మన 4వ అధ్యాయం చూసాం కదా, మొదటి అధ్యాయము ఒకసారి 10వ వచనం చూద్దామా? 10వ వచనం, ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తాను తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. అంటే ఇక్కడ అనేకులు నిత్య జీవానికి వారసులగుటకు దేవుడు నన్ను అనేకులకు మాదిరికరంగా ఉంచాడు. అంటే పౌలు గారి జీవితాన్ని మనకు తెలుసు, బైబిల్ మనం బాగా పఠించగలిగితే ఆ చరిత్రను మనం తవ్వి తీస్తే మొదటి శతాబ్దము చరిత్ర, దాని తరువాత వచ్చినటువంటి కాలంలో కూడా అనేకులు పౌలు గారిని ఇన్స్పిరేషనల్గా తీసుకున్నారు, మాదిరిగా తీసుకున్నారు. పౌలు గారు అనేక జీవితాలపైన ప్రభావం చూపించాడు తన మాదిరికరమైన జీవితంతో. ఈరోజు మన జీవితాలు కూడా మన భక్తి జీవితాలు మనం దేవుళ్ళలోకి వచ్చామంటే మన జీవితం అనేకులను రక్షించాలి. అంటే మనం మాట్లాడకపోయినా మన ప్రవర్తన మాట్లాడాలి, మనం మాట్లాడకపోయినా మన మంచితనం మాట్లాడాలి, మనం బైబిల్ బట్టి బోధించకపోయినా మన బ్రతుకు బోధించాలి పక్కోడికి.
గమనించండి. ఆనాడు బైబిల్లో వ్రాయబడినటువంటి అపోస్తులు ఈరోజు మన కళ్ళ ముందు లేరు, కానీ వాళ్ళ ప్రవర్తనలు ఈరోజు మనకు మాదిరికరం, ఈరోజు మనకి రోల్ మోడల్గా నిలిచాయి, ఇన్స్పిరేషనల్గా నిలిచాయి. మనం ఏది బోధించుకోవాలనుకున్నా, ఒక కుటుంబ సమస్యన, సంఘముల సమస్యన, విశ్వాసాల సమస్యన, ఏ సమస్య అయినా మనం సరిచేయాలంటే అపోస్తులను తీసుకుంటాం, కొందరు ప్రవక్తలను తీసుకుంటాం, మన సమస్యలకు పరిష్కారం వెతుక్కుంటాం. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని వారిని మనం మాదిరికరంగా తీసుకొని మాట్లాడుకుంటాం. వాళ్ళ జీవితాలు మనకు బోధ అయింది, వాళ్ళ జీవితాలు మనకు ఒక పాఠ్యాంశాలుగా మిగిలిపోయాయి. ఈరోజు మన జీవితంలో కూడా అలా ఉండాలి, కానీ క్రైస్తవ సంఘాలు అలా లేరే. కొందరు మనల్ని చూసి తిట్టుకునేవారే తప్ప మెచ్చుకున్నవారు ఎవరున్నారు గమనించండి. మనం చూసి నేర్చుకునే ఎవరున్నారు, నేర్పించేవారు ఉన్నారు. మనం నేర్చుకునే వారమై ఉన్నాము, నేర్పించే స్థాయికి రాలేదు మనం. అంటే ఎలా? ప్రవర్తనతో. దేవుడు మనం చూసి బాధపడ్డు. నిన్నెందుకు దేవుడు పిలిచాడు? నిన్ను చూసి 10 మంది మారాలని, నువ్వు 10 మందిని రక్షించాలని. మాట తీరు వల్ల కాకపోతే నీ ప్రవర్తన వల్ల రక్షించు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. లేదా సంఘంలో కొందరు ఉంటారు ఇన్స్పిరేషన్, వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలి, కానీ అది మనకు గిట్టదే, నచ్చదే. లేదు నువ్వే ఇన్స్పిరేషనల్గా మారు, అవదే. దయచేసి మీరు వినాలి, గమనించాలి. దేవుడు మన ద్వారా అది కోరుకుంటున్నాడు. దేవుడు నరులను దేవుడు తన స్వరూపం ముందు తన పోలుకు చొప్పున మాదిరి. కానీ ఏదో మాదిరి? దేవుడు పోలిక లేదు, దేవుడి స్వరూపం లేదు. మనం మొత్తం విడిచిపెట్టేసి ఈ లోకానుసారంగా అపవాది కబంధస్థాల క్రిందకి వెళ్ళిపోయాం. ఈ లోకానుసారంగా బ్రతుకుతున్నాం. మనల్ని చెడగొట్టేవాడు ఎవరైతే ఉంటారో ఈ లోకంలో, వాళ్ళని చూసి మనం కాపీ చేసుకుంటూ మన జీవితాలని చెడగొట్టుకుంటున్నాం. దయచేసి లోకానుసారంగా కాదు, దైవానుసారంగా, భక్తిపరంగా, మాదిరిగా జీవిస్తూ అనేకులను మన ప్రవర్తనతో, మన భక్తి జీవితముతో అనేకులు రక్షించుకుందాం. నేను మాదిరిగా ఉంటే ఊరకే పోదని ప్రియ సహోదరులారా మీరు గమనించాలి. క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో ఆ జీవితాన్ని మనం మాదిరికరంగా పెట్టుకుంటే, ఒకవైపు అన్యులు కావచ్చు, మరోవైపు క్రైస్తవులు కావచ్చు, నిన్ను ఎవ్వడో కూడా చెయ్యెత్తి చూపలేడు. నిన్ను చూసి వాళ్ళ జీవితాలను మార్చుకుంటారు. నువ్వు వారికి రోల్ మోడల్గా నిలిచిపోతావు. నీ జీవితాన్ని వాళ్ళు కాపీ చేసుకుంటారు. అలా అనేకులు మారటానికి అవకాశం ఉంటుంది.